హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం శనగపిండితో 10 నిమిషాల్లో చాలా టేస్టీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్వీట్ చేసుకోవడానికి మిక్సీ జార్లో అరకప్పు పంచదార వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పంచదారను ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత శనగపిండి ఈ విధంగా వేగాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న పంచదార పొడి, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో పావు కప్పు నీళ్లు పోసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీరు నీళ్లకు బదులు గోరువెచ్చని పాలనైనా పోసుకోవచ్చు. శనగపిండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెనీలా ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఏదైనా మౌల్డ్లో కానీ మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పేడా షేప్లో చేస్తున్నాను. ఈ విధంగా మౌల్డ్లో సెట్ చేసేసుకొని ఇలా స్లోగా బయటికి అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ స్వీట్కి ఇంకొద్దిగా డిజైన్ కావాలి అనుకుంటే గవ్వల చెక్కలో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా కోవా స్టైల్లో ఈ షేప్ అనేది వస్తుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే శనగపిండి స్వీట్ రెడీ. ఈ స్వీట్ మనకు వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.